అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో తానెప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేయలేదన్నారు. టీడీపీలో ఇంత పెద్ద లిస్టును విడుదల చేయడం ఇదే మొదటిసారి అన్నారు చంద్రబాబు. గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించినట్లు తెలిపారు. సీట్లు రాని వారందరినీ పిలిపించి మాట్లాడతానని, అధికారంలోకి రాగానే వారికి తగిన పదవులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ ప్రకటించిన అభ్యర్థులు 23 మంది కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించామన్నారు. బీజేపీ పొత్తు వ్యవహారంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. మిగతా అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తామన్నారు. వైసీపీ ఇన్ఛార్జీలు సమన్వయకర్తలను ప్రకటించిందని, కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన నేరుగా అభ్యర్థులను ప్రకటించిందన్నారు. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను. నేను ఆ విషయం నాకు 9 ఎన్నికలు 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. 1,10,00,000 దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్న వివిధ సోర్సెస్ ద్వారా. నేను ఒక్క సోర్స్ లో చేయలే, అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని, కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్ తీసుకున్నాను. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం. నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో సమాచారం తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థులను ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ, ప్రజలు కోరుకునేవారు, ప్రజల ఆమోదయోగ్యం ఉండేవాళ్ళు, సమర్థవంతంగా ఎన్నికలను ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీపడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది.